మన ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఇంకా ఎవరైనా మన ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులకు షేర్ చేయండి. వీడియోని ప్రతి ఒక్కరు చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేయండి. రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులకు షేర్ చేయండి. కాల్షియం హైడ్రాక్సైడ్ సమక్షంలో మెథైల్ ఆరెంజ్ ఇండికేటర్ అనేది ఏ రంగులోకి మారుతుంది? కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఒక బేస్ సమక్షంలో మెథైల్ ఆరెంజ్ ఇండికేటర్ అనేది యెల్లో కలర్‌లోకి చేంజ్ అవుతుంది కనుక, మనకి కాల్షియం హైడ్రాక్సైడ్ బేస్ కనుక మెథైల్ ఆరెంజ్ ఇండికేటర్ అనేది యెల్లో కలర్‌లోకి చేంజ్ అవుతుంది. కాల్షియం హైడ్రాక్సైడ్ సమక్షంలో ఫినాప్థలిన్ ఏ రంగులోకి మారుతుంది? కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఒక బేస్ సమక్షంలో మనకి ఫినాప్థలిన్ అనేది పింక్ కలర్‌లోకి చేంజ్ అవుతుంది కనుక, కాల్షియం హైడ్రాక్సైడ్ సమక్షంలో ఫినాప్థలిన్ అనేది పింక్ కలర్‌లోకి చేంజ్ అవుతుంది. కొన్ని లోహాలతో ఆమ్లాలు చర్య జరిపినప్పుడు క్రింది వాటిలో ఏ వాయువు విడుదలవుతుంది? కొన్ని యాసిడ్స్ అనేవి కొన్ని సర్టెన్ మెటల్స్‌తో రియాక్ట్ అయ్యేటప్పుడు మనకి హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఒక కిలో ద్రవ పదార్థమును దాని బాష్పీభవనం వద్ద వాయువుగా మారుటను ఏమంటారు? గతంలో రైల్వే ఎగ్జామ్‌లో అడిగిన ప్రశ్న ఇది. ఒక కిలో ద్రవ పదార్థమును దాని బాష్పీభవనం వద్ద వాయువుగా మారుటను ఏమంటారు? ద్రవ పదార్థం అనేది వాయువుగా మారడాన్ని బాష్పీభవనం అని పిలుస్తారు. కనుక ద్రవ పదార్థం దాని బాష్పీభవనం వద్ద వాయువుగా మారడాన్ని బాష్పీభవనం లేదా ఎవాపరేషన్ అని పిలుస్తారు. బాక్సైట్ నుండి లభించే లోహం ఏది? ఇది గతం రైల్వేలో అడిగిన ప్రశ్న ఇది. బాక్సైట్ నుండి లభించే లోహం ఏది? బాక్సైట్ నుండి లభించే లోహం అల్యూమినియం. ప్రతి ఒక్క అభ్యర్థి వీడియోని చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయకపోవడం అనేది చాలా బాధ కలిగించే విషయం. ఎందుకంటే
మన ఈ ఛానల్ ద్వారా అందించే ప్రతి విషయం కూడా రైల్వే ఎగ్జామ్‌కి 100% ఉపయోగపడే సబ్జెక్ట్‌ని మాత్రమే అందించడం జరుగుతుంది. ఏదో యాప్ ప్రమోషన్ కోసమో లేదా యూట్యూబ్ ప్రమోషన్ కోసమో 2 షార్ట్ కట్‌లో లేదనుకుంటే ఏదో ఒక ఇంపార్టెంట్ 4 ప్రశ్నలు చెప్పి యూట్యూబ్‌ని రన్ చేయట్లేదు. కేవలం రైల్వే అలానే ప్రతి కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి ఉపయోగపడే ఖచ్చితంగా ఎగ్జామ్‌కి 100% వస్తాయి అనే వాటిని మాత్రమే మీకు అందించడం జరుగుతుంది. ఇదివరకే మీరు గత వీడియోస్‌ని అలానే ఈ పూర్తి వీడియోని చూసినా కూడా మీకు అర్థమవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ వీడియోని చూసిన తర్వాత మీకు ఈ వీడియో ఖచ్చితంగా రైల్వేకి ఉపయోగపడుతుందని అనుకుంటే లైక్ చేయండి. రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులకు షేర్ చేయండి. దానివలన వ్యూస్‌తో పాటు నాకు లైక్ అలాగే వీడియో వ్యూస్‌తో పాటు సబ్స్క్రైబర్ కూడా పెరుగుతారు. కనుక దయచేసి ఈ ఒక్క సహాయం మీ నుండి ఆశిస్తున్నాను కనుక దయచేసి లైక్ చేయండి. రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇంకా మా ఈ ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి HCl అనేది జింక్‌తో చర్య జరిపినప్పుడు ఏమవుతుంది? HCl అనేది ఒక యాసిడ్, జింక్ అనేది ఒక మెటల్. జింక్‌తో మెటల్‌తో యాసిడ్ అనేది రియాక్ట్ అయ్యేటప్పుడు ఏమవుతుంది? ఇదివరకే గత ప్రశ్నలో చూసాం. ఆమ్లం అనేది లోహాలతో చర్య జరిపేటప్పుడు హైడ్రోజన్ గ్యాస్ అనేది విడుదలవుతుందనేది చూసాం. అయితే మనకిక్కడ ఏదైనా ఒక ఆమ్లం అనేది కొన్ని లోహాలతో చర్య జరిపేటప్పుడు లవణం ఏర్పడుతుంది. లవణంతో పాటు హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. దాంతో పాటు హీట్ అనేది రిలీజ్ అవుతుంది. ఆమ్లాలు లోహాలతో చర్య జరిపినప్పుడు లవణము మరియు హైడ్రోజన్ వాయువు విడుదలవుతుంది. కొన్ని లోహాలు క్షారాలతో చర్య జరిపినప్పుడు ఏ వాయువు విడుదలవుతుంది? ఇదివరకే గత ప్రశ్నలో చూసాం. ఆమ్లం అనేది కొన్ని లోహాలతో చర్య జరిపినప్పుడు ఏ వాయువు విడుదలవుతుందని. ఆమ్లాలు అనేవి కొన్ని లోహాలతో చర్య జరిపినప్పుడు మనకి హైడ్రోజన్ వాయువు విడుదలవుతుందనేది చూసాం. అలానే కొన్ని లోహాలు అనేవి క్షారాలతో చర్య జరిపినప్పుడు మనకి హైడ్రోజన్ వాయువు విడుదలవుతుంది. అంటే కొన్ని లోహాలు అనేవి ఆమ్లంతో చర్య జరిపిన మనకి హైడ్రోజన్ వాయువు విడుదలవుతుంది. క్షారంతో చర్య జరిపిన హైడ్రోజన్ వాయువు విడుదలవుతుంది. ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ అనేది ఒక బేస్. ఈ బేస్ అనేది జింక్ అనే లోహంతో చర్య జరిపినప్పుడు మనకి సోడియం జింకేట్ సాల్ట్ అనే ఒక లవణం ఏర్పడుతుంది. హైడ్రోజన్ గ్యాస్ అనేది ఏర్పడుతుంది. అలానే హీట్ అనేది సప్లై చేయాల్సి ఉంటుంది. కనుక ఇచ్చిన పైన ఆప్షన్స్ అన్ని కూడా సరైనవే. క్షారాలు అనేవి కొన్ని లోహాలతో చర్య జరిపినప్పుడు లవణము మరియు హైడ్రోజన్ వాయువు అనేది విడుదలవుతుంది. శిశువు యొక్క లింగ నిర్ధారణ ఏ విధంగా నిర్ణయించబడుతుంది? శిశువు యొక్క లింగ నిర్ధారణ అంటే పుట్టే బిడ్డ ఆడబిడ్డ లేదా మగబిడ్డ అనేది దేని ద్వారా నిర్ధారణ అవుతుందంటే తండ్రి యొక్క క్రోమోజోమ్ ద్వారా. తండ్రి యొక్క XY అనే క్రోమోజోమ్స్ ఉంటాయి. వాటి ద్వారానే మనకి శిశువు యొక్క లింగ నిర్ధారణ అనేది నిర్ణయించబడుతుంది. వేర్వేరు స్థిర ఉష్ణోగ్రతల వద్ద వాయువుల పీడన పరిమాణం సూచించే వక్రరేఖలను ఏ విధంగా పిలుస్తారు అంటే ఐసోథర్మల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.